ఒకే ఇంట్లో 5గురికి వందనం. అదేనండి తల్లికి వందనం. ఒకే ఇంట్లో కర్నూలు జిల్లా కోసిగిలోని బెళగల్ నరసమ్మ కుటుంబానికి తల్లికి వందనం కింద 65,000 జమ అయ్యాయంట. నరసమ్మ, ఈరేష్ దంపతులకు 4 కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. వీరికి 13,000 చొప్పున 65,000 బ్యాంకులో జమ కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి సమక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కలిపి చంద్రబాబు గారికి క్షీరాభిషేకం చేశారు, పాలాభిషేకం చేశారు అన్నమాట. అంతే కదండి. ఒక పేద కుటుంబానికి ఒకేసారి 60,000 రూపాయలు గవర్నమెంట్ డబ్బు వచ్చిందంటే చిన్న విషయమా? ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో. అదే సమయంలో వైసీపీ బ్యాచ్ మాత్రం తల్లికి వందనం లోకేష్ జేబులోకి వెళ్ళిపోయింది 2,000 రూపాయలు అని చెప్పి సొల్లు కౌరులు చెప్తా ఉన్నారు. బట్ జనం నమ్మట్లేదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళకి పడిపోతున్నాయి డబ్బులు. మన జగనన్న ఒక బటన్ నొక్కాలంటే ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని తిట్టి, చంద్రబాబుని తిట్టించి, లోకేష్ని తిట్టించి, పవన్ కళ్యాణ్ తిట్టించి అప్పుడు పడేయి. ఈవేళ బటన్ నొక్కితే నెలకో 15 రోజులకో 20 రోజులకో అప్పుడు పడేయి. కానీ ఏ గోళ లేదు, ఏ బందీ లేదు. సైలెంట్గా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఇమీడియట్లీగా వేసారు. ఇది నిజంగా లోకేష్ సత్తా అనుకోవాలి. లోకేష్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఈ తల్లికి వందనంతో జగన్ కడుపు మంట పెరిగింది. 2 ఈనో ప్యాకెట్లు పంపుతా వాడండి లోకేష్ సెటైర్. అర్థమైందా? సెటైర్ లేస్తంలో కింగ్ అయ్యాడు లోకేష్ మాత్రం. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలండి, లోకేష్ టీడీపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది. టీడీపీ పార్టీ వ్యవహారమే మారిపోయింది. నిజాయితీగా, నిబద్ధతగా వస్తుంది. ప్రతి విషయం చెప్పిన మాట చెప్పినట్టు కట్టుబడి చేస్తున్నారు వాళ్ళు, అందులో నో డౌట్. కాబట్టి జనం అప్రమత్తంగా ఉండండి. పడితే పడిందని చెప్పండి, పడకపోతే పడలేదని చెప్పండి. అంతేగాని ఫేక్ ప్రచారాలు చేయొద్దు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు. దయచేసి వైసీపీ సోదరులకు చెప్తున్నాను నేను. ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా అక్కడ నిజాలు నిప్పు లాంటిది. పడినోళ్ళు పడలేదని అయితే అనరు కదా, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతకుముందు 13,000 వచ్చేటప్పటికి ఎప్పుడో 13,000 నుంచి వస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇద్దరుంటే 26,000 పడుతున్నాయి. బా, మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలరా బాబు అనుకుంటున్నారు జనం. టాక్ మాత్రం ఇది.